దానికి బాధపడలేదు. మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? నాన్నగారు ఊర్లో ఉన్నాడు. అదే ఎందుకు రావట్లేదు ఆయన సపోర్ట్ చేయట్లేదా అమ్మగారు సపోర్ట్ చేసినట్టు? ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా అయితే ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజమని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి. మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఊర్లో ఉంటారు? సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా, ఎన్ని రోజులు అంటారు? కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ మరి సభ్యులు రావాలి కదా, రావాలి అంటే మీ నాన్నగారు రావాలి కదా, మెయిన్ కుటుంబ వ్యక్తి రావాలి సభ్యులు కదా అందరూ రావాలి మీరు అంటున్నారు. కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు సరే కుటుంబ సభ్యులు నమ్మరమ్మా, మీ భర్త నమ్ముతారు కదా, మీ భర్త నమ్ముతారు కదా. నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అంటే మీ భర్త నమ్మట్లేదు మీరు చెప్పింది. నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు. మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా. నమ్మినా నమ్మకపోయినా రావాలి కదా, మీ ఆయనకి ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరాన్ని గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది.